ప్రస్తుతం మనమైతే మరి ముషిరాబాద్లోనే ఉన్నాము. ముషిరాబాద్ బాలాజీ నగర్ వారాసిగూడలో మాత్రం చాలా దారుణం చోటు చేసుకుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బ్రేకింగ్ న్యూస్ ఇందాకే చూసాం కదా, ఇక్కడ పవిత్ర అనే అమ్మాయి, ఆ అమ్మాయి ఇంటర్ డిస్కంటిన్యూ చేస్తుంది కూడా. ఆ అమ్మాయి ఇంటర్ డిస్కంటిన్యూతో ఉండడం బట్టి ఆ అమ్మాయి ఈరోజు దారుణ గురైంది అని కూడా చెప్పుకోవచ్చు. ఆ అమ్మాయిని ఉమా శంకర్ అనే వ్యక్తి కూడా ఇంతకు ముందు నుంచి ఇద్దరు ప్రేమలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఆ అమ్మాయి పెళ్లికి నిరాకరించలేదు అనే వార్తలు ఒక పక్కన వస్తుంటే, కానీ పోలీసులు మాత్రం నిర్ధారించిన ప్రకారం అయితే లేదు, తల్లిదండ్రులు గతంలోనే వాళ్ళిద్దరు పెళ్లికి కూడా ఒప్పుకున్నారు. ఈ సంక్రాంతి అయిపోయిన తర్వాత పెళ్లి చేస్తాము అని చెప్పినట్టుగా కూడా ఆ అబ్బాయికి చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా పేరెంట్స్తో తను కలిసి బయటికి గుళ్ళకి అక్కడికి ఇక్కడికి విజయవాడ వెళ్తున్నప్పటికీ కూడా ఈ నన్ను కాదని వేరే వాళ్ళకి ఎక్కడ ఇస్తారు అనే ఒక అనుమానంతో కూడా, ఎందుకంటే ఉమాశంకర్కి ఆల్రెడీ చెడు వ్యసనాలు చాలా వరకు ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. తను ఒక టైల్స్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటాడు. తను తాగుడుకు బానిస అని కూడా తెలుస్తూ ఉంది, మత్తు పదార్థాలకు బానిస అని కూడా తెలుస్తూ ఉంది. మరి పవిత్రకు ఒక చెల్లి కూడా ఉంది. మధ్యాహ్నం సమయంలో కూడా 2 గంటల సమయంలో పవిత్ర తల్లి కానీ వాళ్ళ చెల్లి కానీ ఇంట్లో ఉన్న సమయంలోనే ఆ అమ్మాయి మరి పెళ్లికి నిరాకరిస్తోంది, ఏవేవో సాకులు చెప్తూ ఉంది అని చెప్పేసి కూడా ఆ ఆగ్రహానికి గురైన ఆ మత్తుకు బానిస అయినటువంటి ఉమాశంకర్ ఇక్కడికే తల్లి ముందే, తన కన్న తల్లి ముందే దారుణంగా కూడా ఆ అమ్మాయి గొంతు పైన కత్తితో, తనతో పాటు తీసుకొని వచ్చిన ఆయుధంతో మరి తను ఆ అమ్మాయి గొంతు పైన అటాక్ చేయడం, దాడి చేయడం కూడా జరిగినట్టు తెలుస్తూ ఉంది. మనం చూస్తున్నాము, ఇదే ఇంట్లో ఉంటారు వాళ్ళు, కానీ ఇక్కడికి చాలా చిన్న గల్లీలు ఇవంతా కూడా, చాలా చిన్న చిన్న గల్లీలు ఇవన్నీ. ఈ గల్లీలో ఎవరు వస్తూ పోతున్నారు కూడా తెలియలేని పరిస్థితి. కానీ ఏం జరిగింది అనే విషయం కనుక్కోవడానికి ఇక్కడే మనకు ఇంటి ఓనర్ ఉన్నారు, మరి అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్, మీరు ఇక్కడ ఇంటి ఓనర్ మీరే? అవును మేడం. ఏం జరిగిందంటారు సార్? జరిగిందంటే 1 year కింద ఒకసారి ఇష్యూ అయితే బెదిరించాం మేడం. అతన్ని బెదిరిస్తే ఉంటే వీళ్ళు తల్లిదండ్రులు ఏమంటే మా రిలేషన్ అతను వాళ్ళు అట్లా డిక్లేర్ చేసినప్పుడు ఇతను ఇక రావడం పోవడం స్టార్ట్ అయిపోయింది, ఇంకెక్కువ అయిపోయింది. ఇక మనం వాళ్ళు వచ్చినప్పుడు మనం ఏం బెదిరియలేం కదా మేడం. ఇక ఈరోజు వచ్చిందంట, వచ్చింది ఈ విషయం ఏమైందో తెలియదు లోపల, ఇట్లా అయిపోయింది. నిన్న వాళ్ళు మొన్న గుడికి పోయారని అదే ఇష్యూ అని అంటారు. ఈ అబ్బాయి మీకు ఇంతకు ముందు ఎప్పుడైనా కనిపించారా ఇక్కడ? ఈ ఎవరైతే నిందితుడు ఉన్నారో ఆ అబ్బాయి మీకు ఇంతకు ముందు ఎప్పుడైనా ఇక్కడ కనిపించారు? లొల్లేను కనబడ్డాడు మేడం ఒకసారి. తర్వాత అతను వస్తుంటే పోతుంది మనం నార్మల్గా అనుకున్నాం. ఇక వీళ్ళే రానిచ్చినాక మనం ఏమంటాం మేడం? వీళ్ళేమైనా వద్దంటేనే మనం ఎలా కొట్టచ్చు అతన్ని. వీళ్ళే కాంప్రమైజ్ అయిపోయి ఇంట్లో ఊకొని టీ కాఫీ తాగిస్తే మనం ఏమి ఎప్పుడు వచ్చినట్టు నార్మల్గా వచ్చినట్టుండు అని అనుకుంటాం కదా మేడం. మీకు ఎన్ని గంటలకు తెలిసింది సార్ ఇక్కడ ఇలాంటి ఘోరం జరిగింది అని చెప్పేసి? 1:35, 1:40 మేడం. మీరు ఇంట్లోనే ఉన్నారు? ఇంట్లోనే ఉన్నాను. యాక్చువల్ నేను ఇక్కడే ఉంటారా? ఇక్కడనే మేడం. ఇక్కడ ఎక్కడ పైన ఉంటారా? పైన ఫస్ట్ ఫ్లోర్ ఉంటాను మేడం. అంటే మీకు ఎవరైనా వచ్చి చెప్పారా? చిన్న పాప ఏడుస్తుంది, గట్టిగా ఏడుస్తుంటే నేను పైకి కిందకి వచ్చాను మేడం. మీరు వచ్చేసరికి ఏం జరిగింది? ఇక్కడ కడప కింద పడిపోయింది మేడం, రక్తం కింద రక్తం అయిపోయింది. ఇక్కడ సిగ్నల్ ఉండదు, అక్కడ పోయి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళకు 108 ఫోన్ చేసిన వస్తున్నాను. వచ్చి వితిన్ 20-30 minutes వచ్చేసారు వాళ్ళు. అంటే ఇంట్లో వాళ్ళ మదర్ కూడా ఉన్నారా సార్? ఇద్దరు మేడం, చిన్న పాప వాళ్ళ మదర్ ఇద్దరు ఇంట్లోనే ఉంటారు. అంటే వాళ్ళ ముందే చేయండి. అయితే ఆ అబ్బాయికి ఇప్పుడు తాగుడు అలవాటు ఉంది, అలాగే ఆ మత్తు పదార్థాలకు బానిస అయ్యాడు అని అంటున్నారు, నిజమేనా? అతని బ్యాక్గ్రౌండ్ మాకు తెలియదు మేడం. ఎందుకంటే అతను ఇక్కడ పర్సన్ కాదు. అంటే ఫస్ట్ గొడవ అయినప్పుడు కూడా తను ఏమన్నా ర్యాష్ గా ఉండడం కానీ ఎట్లా, మీకు ఆ అబ్బాయి డీసెంట్ గా కనిపించారా? తెలియదు మేడం. అంటే మామూలుగా ఆ రోజు ఇట్లా లెటర్ ఇచ్చేసి ఉరికిపోయింది మేడం. అతను ఫస్ట్ స్టార్టింగ్ 1 year బ్యాక్ కింద అప్పుడే ఇష్యూ అయితే లొల్లింది బాగా. తర్వాత మళ్ళీ వాళ్ళే కాంప్రమైజ్ అయిపోయి మా రిలేషన్ అని చెప్పేసి అప్పటి నుంచి ఇట్లా నడుస్తుంది అంతే వాళ్ళది. చూసాం కదా మరి, ఎందుకంటే ఇక్కడ 1 year నుంచి అయితే 1 year బ్యాక్ ఒక లెటర్ కూడా అతను ఇక్కడికి వచ్చి ఆ లెటర్ ఆ అమ్మాయి పైన ఇసిరేసి వెళ్ళడం జరిగింది ఇంట్లో. అప్పుడు గొడవ అయింది ఇక్కడ. మళ్ళీ ఆ తర్వాత ఆ అబ్బాయి వస్తూ ఉన్నాడు, వెళ్తూ ఉన్నాడు, వాళ్ళే కాంప్రమైజ్ అయ్యారు, అంతా బాగానే నడిచింది. ఇప్పటివరకు ఎలాంటి గొడవలు కూడా లేవు. కానీ 2-3 రోజుల క్రితం వాళ్ళు టెంపుల్కి వెళ్ళేసి వచ్చారు విజయవాడకి. ఆ టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాతే గొడవలు స్టార్ట్ అయ్యాయి. కానీ ఏం జరిగిందో తెలీదు. 1:30 ప్రాంతంలో అరుపులు కేకలు వినబడుతూ ఉంటే మేము కిందికి రావడం జరిగిందని మరి ఇంటి ఓనర్ కూడా చెప్పారు. వచ్చేసరికి ఆల్రెడీ అక్కడ అమ్మాయి తను ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది అని చెప్తూ ఉన్నారు. కానీ
కానీ ఏది ఏమైనా కానీ ఇక్కడ మాత్రం చాలా దారుణం అంటే అతి దారుణంగా కిరాతకంగా మరి నిందితుడు ఆ అమ్మాయిని హతమార్చడం కూడా జరిగింది. కానీ పోలీసులు ఛేదిస్తూ ఉన్నారు. ఈ కేసును అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు నిందితుడు పరారీలోనే ఉన్నాడు కాబట్టి కొన్ని బృందాలుగా ఏర్పడి పోలీసులు అయితే మరి ఛేదిస్తూనే ఉన్నారు. తొందరలోనే పట్టుకుంటాము నిందితుడిని చెప్తున్నారు. ఈ మృతదేహాన్ని మాత్రం గాంధీ ఆసుపత్రికి ప్రస్తుతం తరలించడం కూడా జరిగింది. సార్ ఇక్కడ అంటే 18 సంవత్సరాల అమ్మాయి, మెయిన్ గా చెప్పాలంటే మైనర్ అమ్మాయి అనుకోవచ్చు. కానీ అంత దారుణంగా ఇక్కడ హత్య జరిగింది. ఏం జరిగింది సార్? మీకేమైనా తెలుసు? అదే వీళ్ళైతే మా ఇంట్లో 7-8 ఇయర్స్ ఉన్నారు మేడం. అతను మాత్రం 1 year నుంచి మూమెంట్ ఉన్నాడు. ఉన్న తర్వాత ఒకసారి వాళ్ళ ఇంట్లోనే చెప్పాము, ఇట్లా వస్తున్నాడు, ఒక పర్సన్ వస్తున్నాడు, ఏం సంగతి అంటే ఆ కుర్రాన్ని కూడా ఒకసారి వార్నింగ్ ఇచ్చాం రావద్దని చెప్పి. అతను ఏం చేశాడంటే డైరెక్ట్ వాళ్ళతోనే వెళ్ళి ఇట్లా మీ ఓనర్ ఇట్లా అంటున్నాడు అంటే వాళ్ళతో నాతో మాట్లాడిపించి మా అబ్బాయి మా ఊరు అబ్బాయే, మేము మ్యాచెస్ చూస్తున్నాం, చేస్తాం మ్యారేజ్ అని చెప్పేసి మాట్లాడారు. సరే అని చెప్పేసి మేము లైట్ తీసుకున్నాం. ఇక ఏమనలేదు. ఇక అంతలోనే ఇది 1 year కింద ముచ్చట. అది మధ్యలో వస్తున్నాడు పోతున్నాడు అంత మూమెంట్ అవుతుంది. వాళ్ళందరూ ఓకే. మొన్న విజయవాడ టెంపుల్ వెళ్ళారు. టెంపుల్కి వెళ్ళిన తర్వాత అదే విషయం మీద అతను ఏదో అడిగినట్టున్నాడు, అక్కడికి టెంపుల్కి ఎందుకు వెళ్ళారని మాట్లాడినట్టున్నారు. అదే బైస్ అయ్యి ఈరోజు ఇట్లా అయిపోయింది మధ్యాహ్నం 1:30 or 1:40కి. అది ఈ టెంపుల్కి వెళ్ళడానికి ముందు ఏమైనా ఆ అబ్బాయి రావడం కానీ చేయడం కానీ ఇక్కడికి జరిగిందా? లేదు, రాలేదు, అసలు రాలేదు. టెంపుల్కి వెళ్ళే ముందు ఫోన్లోనే అన్ని, అది వాళ్ళ దాంట్లో ఏమైంది తెలియదు మాట్లాడము అట్లా, అది విషయం. ఇక్కడ ఈ హత్య జరిగిన తర్వాత ఆ సమయంలో మీరు ఏమైనా ఇక్కడ ఇంట్లో ఉన్నారా సార్? లేదు, నేను వర్క్ లో ఉన్నాను. వచ్చే వరకు అంతా ఇది ఇష్యూ ఇట్లా అయిపోయింది. అంటే ఇంతకు ముందు ఈ అమ్మాయి కానీ, ఎందుకంటే ఇంటర్ డిస్కంటిన్యూ అయింది, ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఆ అమ్మాయి బిహేవియర్ కానీ అంటే తెలుస్తుంది బయటికి. ఆ అమ్మాయి వేరే వాళ్ళతో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది కాబట్టి ఆ అబ్బాయి ఆగ్రహానికి గురయ్యారు. అందుకే ఏం చేయాలో తెలియక ఇలా అమ్మాయిని హత్య చేయడం జరిగింది అనే వార్తలు బయటకు వస్తున్నాయి. నిజంగా అమ్మాయికి వేరే మ్యాచెస్ ఏమన్నా చూస్తున్నట్టుగా కానీ వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఎప్పుడైనా డిస్కషన్ చేశారు? అట్లా విషయం అయితే మాకు మా దగ్గర రాలేదు. మార్నింగ్ ఒకవేళ వాళ్ళ ఫాదర్ కానీ మదర్ కానీ మార్నింగ్ వెళ్తే ఎన్ని గంటలకు వెళ్తూ ఉంటారు సార్? 8:30కి లేబర్ అన్నప్పుడు 8:30-9కి వెళ్ళిపోతారు. అంటే ఇంట్లో వీళ్ళందరూ వాళ్ళ మదరు వాళ్ళ సిస్టర్ ఉన్నప్పుడే ఇలాంటి ఘాతకం జరిగింది కదా. దాని గురించి డ్యూటీకి వెళ్ళాడు. మదర్ అయితే ఇంట్లో ఉంది. వాళ్ళ చిన్న పాప ఉన్నది, వాళ్ళ పెద్ద పాప ఉన్నది, ప్లస్ ఆ కుర్రాడు కూడా ఉన్నాడు అందులో. అంటే ఇలాంటివి వరుసగా హైదరాబాద్లో చాలా వరకు జరుగుతున్నాయి సార్. ఇలా మైనర్ హత్యలు కావచ్చు, ఇలా లవ్ అఫేర్లని చాలా మంది ఇలాంటి వ్యసనాలకు ఇదవుతూనే ఉన్నారు. దీని పట్ల మీరేమన్నా ప్రజలకు ఏమన్నా అవేర్నెస్ కలగడానికి ఏమన్నా చెప్తారు? ఇంట్లో పెద్ద మనుషులు కరెక్ట్ ఉండాలి మేడం. ఈ మొబైల్స్ ఒకటి, ఇక బయట తిరిగే విధానం ఒకటి ఇంట్లో పెద్దవాళ్ళు గమనిస్తుండాలి. అంతే అండి, వేరేది. ఎందుకంటే వాళ్ళు చాయిస్ ఇవ్వడం బట్టే ఇలా జరిగిందంటారు. అది చెప్పలేం కదా మేడం. అది ఇప్పుడు 1 year నుంచి అతను మూమెంట్ ఎత్తున్నాడు. అతను ఎట్లాంటి గుణం ఉన్నది ఏం సంగతి వాళ్ళు ఇంట్లో పెద్దవాళ్ళు ఇది చేసుకోవాలి. అది ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. చెప్పాం కదా చిన్న చిన్న గల్లీలని. ఇప్పుడు ప్రస్తుతం మనం అదే గల్లీలో ఉన్నాము. మీరు చూసుకున్నట్లయితే కూడా ఇగో ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి. ఒక బైక్ కూడా దూరలేనంత ఇదిలో ఈ గల్లీలు ఉన్నాయి ఇక్కడ మొత్తం కూడా. వారాసిగూడలో మాత్రము. అందుకే అతను ఎక్కడి నుంచి వస్తున్నాడు, ఎలా వస్తున్నాడు అనేది కూడా కనిపెట్టేంత ఇదిగా కూడా లేనంత ఇదిలో ఉంది. ఇదే ఇల్లు చూస్తున్నాము. ఈ బిల్డింగ్ లోనే కింది పోర్షన్ లోనేమో వాళ్ళు ఉంటారు, ఈ పైన ఓనర్లు ఉంటారు, పైన అంతా ఓనర్లు ఉంటారు, ఆ పైన మళ్ళీ రెంట్కుంటారు. ఈ కిందనే మనం చూపించాం కూడా, ఆ కింద ఫస్ట్ పోర్షన్ లోనే వాళ్ళు ఉండేది కూడా. వాళ్ళు ఇక్కడే ఉండడం ఎందుకంటే స్టార్టింగ్ లోనే ఉంటారు కాబట్టి అతను రావడం కూడా ఈజీ అయిపోయింది. మరి ఈ ఉమాశంకర్ అనే వ్యక్తి మూసాపేటలో ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మూసాపేట నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాడు అనేది కూడా తెలిసింది కాబట్టి మరి అతను రాగానే ఈజీగా ఉంది ఇల్లు కాబట్టి ఈ ఈజీనెస్ లో తను వెళ్ళిపోవడం కూడా డైరెక్ట్ ఇక్కడ నుంచి వెళ్ళిపోయి, ఇదే గుమ్మం కదా ఇందాక చూసాం మనము, ఇదే గుమ్మం కాబట్టి డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోయి అటాక్ చేయడం కూడా జరిగింది. ఇంత ఈజీగా తను పక్కడబందీగా ప్లాన్ చేసి ఇక్కడ నుంచి తను పారిపోవడం కూడా జరిగింది. మరి తను పారిపోయేది కూడా ఇప్పుడు సీసీ ఫుటేజ్ అంతా కూడా పోలీసులు వాళ్ళు చెక్ చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఈ విషయం పైన తొందరలోనే మేము పట్టుకుంటాం నిందితులు అంటున్నారు. ఈ దారుణానికి ఒడిగట్టడం కూడా జరిగింది. చాలా మంది కూడా ఇక్కడ గల్లీలో కూడా ఎవరు మనకు కనిపించలేదు. అందుకే చాలా ఈజీగా తను ప్లాన్ చేసుకున్నాడు. ఈ సంవత్సరం నుంచి కూడా ఇక్కడికి వస్తున్నాడు కాబట్టే తను ఏంటి అనేది కూడా చూసుకున్నారు. మరి ఈ ఆవేశంలోనే తను హత్యకు పాల్పడ్డట్టుగా కూడా
తెలుస్తోంది. ఇక్కడికి చాలా మంది వస్తున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ చూడడానికి కూడా మనం చూస్తున్నాము. చాలా మంది ఇక్కడ ముషిరాబాద్ ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. తను ఇక్కడికి వచ్చి మొత్తం పరిశీలిస్తూ ఉన్నారు. ఏం జరిగింది ఏంటి అనే కోణంలో కూడా పరిశీలిస్తూ ఉన్నారు. మనం మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాము ఇక్కడ సార్తో. అసలు ఏంటి పరిస్థితి, తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏం జరగబోతుంది అనేది కూడా చూద్దాం. సార్ మీకు ఎన్ని గంటలకు తెలిసింది సార్ ఈ విషయం? నాకు ఇప్పుడు తెలిసిందమ్మా. ఇప్పుడే తెలిసింది సార్. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి 18 సంవత్సరాలు సార్, మైనర్ కిందే వస్తుంది కాబట్టి ఈ దారుణమైన హత్యని మీరు ఎలా ఈ విషయాన్ని ఎలా చూస్తారు? చాలా దారుణం ఇది. మరి యంగ్ బాయ్స్ యంగ్ గర్ల్స్ పూర్తిగా అసలు ఇలాంటి జరగడం చాలా ఇబ్బందికర పరిస్థితులు. ఏ విషయమైనా ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన పనులు అనాలోచన చేసిన దాంట్లో వాడు అబ్బాయి మరి వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఉన్నారు, 2 అమ్మాయిలు ఉన్నారు. మరి దీనిపైన మాత్రము ఇది చాలా ఖండించాల్సిన విషయం అని తెలియపరుస్తున్నాను. మరి వీళ్ళు చెప్పేదాన్ని బట్టి అమ్మాయిలు చాలా 2 అమ్మాయిలు ఉన్నా కానీ వాళ్ళు ఎప్పుడు ఇంట్లోకి వెళ్ళి బయటికి రానిరాలు అలాంటి వాళ్ళ వ్యక్తులు వాళ్ళు. మరి సిఐ గారితో మాట్లాడారు? సిఐ గారితో మాట్లాడాను. చూస్తూ ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పినాం. మీరు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు సార్ ఈ విషయంలో? మేము తెలుసుకుంటాం వాట్ హ్యాపెండ్, ఏం జరిగిన సంగతి తెలుసుకుని దానిపైన ఏం చేయాలి సంగతి ఆలోచన చేస్తాం. ఓకే సార్. ప్రస్తుతం మనం వారాసిగూడ పిఎస్ దగ్గరే ఉన్నాము. మరి మనతో పాటు సిఐ సార్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం అసలు ఏం జరిగింది, తను ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు ఎంతవరకు ఇన్వెస్టిగేషన్ జరిగింది, ఏంటి అసలు నిందితుడు దొరికాడా లేదా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. సార్ ఏం జరిగింది సార్? నమస్కారం అమ్మా. ఈరోజు మధ్యాహ్నం టైంలో ఈ పవిత్ర అనే అతను దూరం బంధువు ఒక అతను మెడ మీద పోయిండు. అతని గురించి పట్టుకోవడానికి ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది. వాళ్ళ అమ్మగారు లక్ష్మణ్ ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం అయింది. తొందరనే యాక్షన్ కూడా పట్టుకుంటాం. సార్ ఈ విషయం ఎప్పుడు జరిగింది సార్? ఎన్ని గంటలకు జరిగింది? మధ్యాహ్నం 1 to 1:30 మధ్యలో. మీకు ఎన్ని గంటలకు సమాచారం? ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్న వాళ్ళు కాల్ చేసి ఇమ్మీడియట్లీ 5 to 10 minutes మాకు రీచ్ అయిపోయింది. అంటే అబ్బాయికి తాగుడు వ్యసనాలు అంటే చెడు అలవాట్లు ఉన్నాయి అంటున్నారు. అవన్నీ ఇంకా ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. ఇప్పటి వరకు నిందితుడు ఎక్కడున్నాడు ఏంటి ఏమో అవన్నీ ఎఫర్ట్స్ నడుస్తుంది. మొత్తం మా డివిజన్ టీమ్ ఏసీపీ సార్ ఆధ్వర్యంలో డిసిపి గారి ఆధ్వర్యంలో డివిజన్ టీమ్ నడుస్తుంది. త్వరలోనే పట్టుకుంటాం. అంటే అబ్బాయి వీళ్ళకు బంధువేనా సార్? దూర బంధువు అయితే బాగా వరుస అవుతాడు. అంటే వీళ్ళు విజయవాడకి టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంట్లో గొడవ జరిగింది అంటున్నారు అక్కడ ఉన్న స్థానికులు. ఇది ఎంతవరకు? దాని గురించి గొడవ జరిగింది. దాని గురించి గొడవ జరగడంలో ఆర్గ్యుమెంట్ అయ్యి అతను పొడిచి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ మ్యారేజ్ గురించి వాళ్ళు ఒప్పుకున్నారు ఇంట్లో తల్లిదండ్రులు అని చెప్పేసి చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎందుకు ఇలాంటి చర్యకు పాల్పడ్డారు? అది ఇన్వెస్టిగేషన్ నడుస్తున్నది. అది ఆఫ్టర్ ఇన్వెస్టిగేషన్ మీకు డీటెయిల్గా చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతూనే ఉంది. నిందితుడిని పట్టుకునే ప్రయత్నంలోనే ఉన్నాము అని చెప్పడం కూడా జరిగింది. త్వరలోనే నిందితుడిని పట్టుకున్న తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తాము అని చెప్తున్నారు. కానీ అతనైతే వీళ్ళకు దగ్గర దూరపు బంధువే, తెలిసిన అతనే అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ప్రస్తుతం మరి చూసాం కదా సిఐ గారు చెప్పిన విధంగా కూడా మనం పరిగణలోకి తీసుకుంటే పవిత్ర అనే యువతి అంత దారుణానికి పాల్పడడం కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ సిచ్యువేషన్ కూడా మరి పోలీసులు ఏం చెప్తున్నారంటే దగ్గర బంధువే తను, తెలియని వ్యక్తి ఏం కాదు, కొత్త వ్యక్తి ఏం కాదు, వరుసకు బావ అవుతాడు. ఎప్పుడో ఫిక్స్ చేశారు వాళ్ళ తల్లిదండ్రులు. వాళ్ళిద్దరికీ కూడా పెళ్లి కూడా జరిపిస్తాము అన్నారు. కానీ ఏం జరిగింది అనే కోణంలో ఇంకా పూర్తిగా వివరాలు అయితే తెలియరాలేదు. ఆ ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము కాబట్టి పూర్తి వివరాలు కూడా తెలిసే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇదే పోలీస్ స్టేషన్లో ఇప్పుడైతే ప్రస్తుతం పవిత్ర తల్లిదండ్రులు కూడా ఇక్కడే ఉన్నారు. మరి వాళ్ళైతే విలపిస్తూ ఉన్నారు. అది తెలిసి ఎందుకంటే మాట్లాడే పరిస్థితుల్లో లేరు. ఇంకో విషయం ఏంటంటే మరి తను పదే కూడా ఎందుకు అలా పవిత్రని హింసించాల్సి వచ్చింది అనే విషయానికి వస్తే కూడా పవిత్ర తను కొంచెం
కొంచెం చెడు వ్యసనాలకు పాల్పడుతున్నాడు, చెడు అలవాట్లు తను అలవాటు చేసుకుంటున్నాడు కాబట్టి నాకు వద్దు అని పెళ్లికి నిరాకరించినట్టు తెలుస్తూ ఉంది. నిరాకరించడంతో కూడా ఎంత నచ్చజెప్పినా వినిపించుకోవడం లేదు అనే కోపంతో మరి ఈ నిందితుడు ఇంత దారుణానికి పాల్పడ్డాడు అనే విధంగా కూడా పోలీసులు అయితే చెప్తూ ఉన్నారు. అదే కాకుండా ఇంకా రేపటికి ఎక్కువ వివరాలు తెలుస్తాయి కాబట్టి రేపు అన్ని వెల్లడిస్తాము, ప్రెస్ మీట్లో కూడా చెప్తాము అని చెప్తూ ఉన్నారు. అదే కాకుండా ఇప్పుడు ప్రస్తుతం అయితే గాంధీలో మరి అక్కడ జరిగింది. అక్కడ పోస్ట్ మార్టం అనేది రేపు మార్నింగ్ 10 గంటల సమయంలో నిర్వహిస్తూ ఉంటారు అక్కడ డాక్టర్లు. అక్కడ బంధువులంతా కూడా చేరుకున్నారు. ఇక్కడ మరి పోలీస్ స్టేషన్ దగ్గర కూడా బంధువులంతా ఇక్కడ మనతో పాటే ఉన్నారు, కానీ వాళ్ళెవరు కూడా మాట్లాడడానికి నిరాకరిస్తూ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే మరి పవిత్ర ఇంటర్ చదువుకొని తను ఇప్పుడు ఆపేసి ఏదో కోర్సు తీసుకుంటూ ఉంది. అదేవిధంగా తనకు ఒక చెల్లి కూడా ఉంది. ఆ చెల్లి కళ్ళ ముందే అక్కకింత దారుణం జరగడం అనేది ఆ చెల్లి అసలు తట్టుకోలేని పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మరి పవిత్ర ఇటు ఈ నిందితుడికి ఇద్దరికి పెళ్లి కుదిర్చిన సమయంలో కూడా మరి అతను ఎందుకు మారలేకపోయాడు, ఎందుకు మారకుండా ఇలాంటి ఘాతుకానికి పాల్పడ్డాడు, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనే వివరాలపైన కూడా పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగిస్తూ ఉన్నాడు. మన నిందితుడు మనకు చెప్పినట్టుగా మూసాపేటలో ఉంటున్నాడు. అతని తల్లిదండ్రులు ఎవరు ఏంటి అనే వివరాలు ఇంకా వెల్లడించలేదు పోలీసులు. అదే విధంగా వాళ్ళ ఒక అన్న ఉన్నట్టుగా తెలుస్తుంది నిందితునికి. ఆ అన్నకు ఆల్రెడీ పెళ్ళైపోయింది. ఆ అన్న కూడా ఇదే ఏరియాలో ఇక్కడే వారణాసిగూడలో ఉంటున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. కానీ పూర్తి వివరాలు ఇంకా రేపు తెలిసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పటివరకు అయితే సిఐ గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నిందితుని గాలింపు చర్యలు చేపడుతున్నాము. ప్రత్యేక బృందం కూడా ఆల్రెడీ చర్యలు చేపడుతుంది. కాబట్టి త్వరలోనే పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం కూడా ఉంది. కెమెరామెన్ వేణుతో నిర్మల, RTV.